ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమయ్యా, నాకు చాలా కంగారుగా ఉందయ్యా. బిడ్డ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నాకు చాలా భయంగా ఉందయ్యా. నువ్వేం కంగారు పడకురానమ్మా. ఈ టైం దాకా అది రాకుండా ఏ రోజు లేదయ్యా. దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమయ్యా, ఒక పని చేద్దాం. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడదామయ్యా. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం విషయం కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి పెద్దగా టైం పట్టదు. కానీ మన అమ్మాయిల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళామని నలుగురికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మన పరువు పోవడమే కాదు, అసలు మన అమ్మాయిల జీవితం ఏమవుతుందో ఆలోచించు. మరిప్పుడు దాని జాడ ఎలాగయ్యా కనుక్కునేది? మన కృష్ణ శివను వెతికే పనిలోనే కదా ఉంది. ఫోన్ చేయి, శివ గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కో. ఆ, అమ్మా. అమ్మా కృష్ణ, శివ ఎక్కడుందో తెలిసిందా? లేదమ్మా. అదేంటి, శివ ఎక్కడుందో తెలియలేదా? నాకు చాలా భయంగా ఉంది కృష్ణ. అమ్మా, నువ్వు భయపడకు. శివాని నేను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానమ్మా. అసలు అది ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో. అసలే రోజులు బాలేదే. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదే. అమ్మా, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. శివకి ఏం కాదు, నేను దాన్ని తీసుకొస్తాను. నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదమ్మా? నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. అయితే నువ్వు ఎక్కువగా కంగారు పడకు, నేనున్నాను, సరేనా? సరేనే, ఏదో ఒకటి చేసి దాన్ని క్షేమంగా ఇంటికి తీసుకురావే చాలు. అలాగే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శిఖర, అక్కడ పరిస్థితి ఏంటి? ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. మేడం, పెళ్లి మంత్రాలు వినపడుతున్నాయా? వినపడుతుంది. పీటల మీద బలబోతున్న మేక ముస్తాబై కూర్చున్నట్టు శివ పెళ్లి కూతురు గెటప్లో కూర్చుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.